యాత్రలో ఏమి అడ్డొచ్చింది చెప్పండి బిడ్డలారా? యెరికో గోడలు అడ్డొచ్చాయి. ఈ యెరికో గోడలను కూల్చడానికి వారు కత్తులు ఉపయోగించలేదు, శక్తులు ఉపయోగించలేదు, వ్యక్తులను ఉపయోగించలేదు, కానీ వారు దేవునిని ఆరాధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించారో, ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించారో, బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ యెరికో గోడ మీద 2 రథాలు తప్పుకునేంత గోడట అది. ఎన్ని రథాలు తప్పుకుంటాయండి? 2 రథాలంటే ఇదిగో ఈ రోడ్డు ఎంత ఉందో ఆ గోడ వెడల్పు అంత పెద్ద గోడ. అయితే వీళ్ళకు దేనికి అడ్డు వచ్చిందండి? కానాను దేశానికి వెళ్లకుండా ఈ యెరికో గోడ అడ్డు వచ్చింది. వారు 6 రోజులు దినమునకు ఒక్కసారి దేవుణ్ణి స్తుతించి 7వ దినమున 7 సార్లు స్తుతించగా, పాటలు పాడగా, నజరేయుడైన యేసు నామములో యెరికో గోడలు పడిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్ ఫేస్డ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏ సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నావు, అలానైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నువ్వు నమ్మడమే కాదు, కానీ ప్రతి సమస్యలో సమస్య వైపు నువ్వు చూసి కృంగకూడదు. సమస్యను పరిష్కరించే దేవునిని ఆరాధించడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఇశ్రాయేలీల ప్రజలు ఆరాధించారు, స్తుతించారు, యెరికో గోడలను పడగొట్టుకొని చెప్పండి వాగ్దాన దేశమైన కనానుకు ఇశ్రాయేలీలు వెళ్ళారు. ఉదయ్ కుమార్ గారు